అండి. ఈరోజు అయితే పిల్లలకి బడి పంపిస్తున్నాం కదా, మా డ్యూటీ అయితే ఇదేనండి. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా పండుగ స్టార్ట్ కాదు కాబట్టి పిల్లలకి ఇంకా బడి పంపించుకోవడానికి అయితే ఈ టైంకి లేవాలి. ఇంక టైంకి లేచిన తర్వాత అయితే ఇంకా మేము రెడీ అయ్యేటప్పటికి సభ్యులు అవుతాయి. స్కూల్ బస్ వచ్చేటప్పటికి 6:30 కల్లా బస్ వచ్చింది కాబట్టి ఇంకా రోజు అయితే ఒక టచ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సాయం చేస్తున్నాం కదా ఏదైనా అయ్యేది. అందుకని చెప్పి ఇంక రోజు అయితే అన్నం రైస్ అయితే ఉంటుంది. నేనైతే కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను వచ్చేసి. అశ్రత మా అయ్ వస్తా లేని లేమా టైం అవుతుంది బస్సు వచ్చుద్దులేమా వస్తా Hasta bebé. Hasta bebé. Bebé. Hasta bebé. Vamos yo. ¿Qué? hasta ay మా పెళ్ళి కాకముందు ఫోటో మన పెళ్ళికి ఏదో డబ్బులు పడతాయి అంటే పెళ్లి డబ్బులు దానికోసం అని ఫోటో దిగా అప్పుడు చూడాలి అందుకనండి లేచారు పాపం. ఈ టైంకి లేచారు ఉండాలి వాళ్ళు. రెడీ అవ్వాలంటే ఈ టైమే పాపం. ఆదర్శ పాపం నిద్ర మొత్తంలో ఇంకా లేచాడు. ఆదర్శ లేచాడు. అక్షయగా లేచాడు ఇప్పుడు ముందే. అందుకంటే బడికి వెళ్ళినాడు లేచాడు ముందు. బడికి వెళ్ళి లేకపోతే లేడీ లేచినా కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు. గట్టిగా పెట్టినా కూడా మిస్ చేత తీపించుకో మిస్ తీసింది. అన్నం తినే మళ్ళీ స్పూన్ శుభ్రం కడుక్కొని దాంట్లో వేసుకొని తీసుకొని రా సరేనా. అబ్బాయి మర్చిపోయినా కానీ అబ్బాయి కూడా తీసుకొని వేసుకో చూడు ఒకసారి. అబ్బాయి కూడా పేస్ట్ వేసి కొద్దిగా కడుక్కుంటారు వాళ్ళు శుభ్రం. ఏ బ్రష్ కావాలి చెప్పండి ఇద్దరు. ఏ బ్రష్ కావాలి నీకు? ఇదిగో నీకు ఆరెంజ్. లిల్లీ ఇదిగో బొమ్మలే బొమ్మలు బొమ్మ తెచ్చుకున్నా. పేస్ట్ వేసి ఇస్తాను. పేస్ట్ వేసి ఇస్తాను. చేసుకోమా సరే. శుభ్రంగా పోయి మంగడికి బయట శుభ్రంగా పళ్ళు కూడా శుభ్రంగా పళ్ళు మొత్తం ఫ్రెష్ అయ్యి బో.
బొట్లు కూడా పెడతా, బొట్లు నీకే, రబ్బర్ నీకే, అన్ని నీకే. ఏ రేపు వాళ్ళకి పుస్తకాలు ఇస్తారు కదా, అప్పుడు అట్లు కొట్టేద్దాం. సరేనా? మీ బాస్కెట్ కాదు, అది స్నాక్స్ బాక్స్. అదే లేరా పేస్ట్ వేసుకొని కడుకోబో. ఈ స్పూన్ పెట్టినా ఈ పెట్టినా ఈ పెడతలు బాగుంది. వచ్చింది పోయే కాలం వచ్చింది నా పాట దీనికి పిల్లలు కాదా స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ పిల్లలు స్కూల్ తిరుగుతున్నారు అనగా వచ్చింది పోయే కాలం వచ్చింది అన్నట్టు యాదగి అడిగి పోయే కాలం లాగా తిరుగుతున్నాడు అడిగి. అరే యాదగిగా లే అసలు గడుగు అసలు అంతలో కొడతాడు. లే ఎత్తుకుంటా పైకి లే ఎత్తుకుంటాలే. ఈ అక్షయం అడిగి పొల్లు మా అంత ఇట్లా పెడతాం మట్టికి వదలలేదండి. ఏదో ఒకటి కామెంట్ పెట్టండి ఎట్ట మా అంతాడు ఏందనేది మొత్తం. మీరు ఆ పొల్లు చండాలం చేసుకుంటాడు మొహం అంతా మొత్తం. మళ్ళీ ఆదిస్తాకి తల స్నానం చేయాలి కాబట్టి మొత్తం శుభ్రంగా తలంతా వాడికి కూడా పోయి పిల్లడికి కూడా ఆదర్శి కూడా వేస్తా. శుభ్రంగా కడుక్కుంటా. 2 బాక్సులు తీసుకెళ్ళి అవి జాగ్రత్త తీసుకుంటాను రా. మళ్ళీ బాక్సులు నేను ఫోన్ చేస్తా. ఎవరి బాక్స్ కూడా అక్కడ ఉండే పో. బకెట్లో గుంచేట బకెట్లో నీళ్ళు ముంచేట లే ఆదర్శ లే. రోజు అచ్చేగా హాయ్ చెప్పురా. హాయ్ చెప్పురా. హాయ్ అంట. లేరా సరే అండి. ఆస్తా బ్రష్ చేసేస్తుంది. ఆదర్శ అయితే ఇంకా నిద్రమొత్తి వదలలేదు. ఇక బ్రష్ పెట్టుకుని ఇంకా మళ్ళీ పనుకున్నాడు. ఆదర్శకి వాడి డైరీనా ఇది పక్కన పెట్టి ఆదర్శకి కొడితే అయ్యే మంచి అదను ఆదర్శ షర్ట్ వేసుకెళ్తావా? షర్ట్ వేసుకుంటావా? కొత్త షర్ట్ సరే. ఇంకా పిల్లలు రెడీ చేస్తా ఉండగా కూర కూడా రెడీ అయిపోతుంది మనకైతే. ఇంకా ఈ విధంగా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఈ కూర కూడా రెడీ అయిపోతుందిగా. దీంట్లో కొద్దిగా మగ్గిన తర్వాత అయితే లైట్గా పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే ఎదిరిపోయింది కూర. ఇంకా అదే విధంగా అయితే కొద్దిగా మాడిపోకుండా అయితే మనకు అంటుగా అంటకుండా ఈ విధంగా అయితే తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నాడు. ఎవరుమా ఎక్కడండి? మా చక్కని తెల్ల అయితే రెడీ అయిపోయింది స్కూల్కి. ఆశ్రీ హాయ్. ఈరోజు నేను స్కూల్కి వెళ్తే నీ జడ చూపించు. చాలా ఇది ఒకటేమో ఆదర్శ ఇద్దరు సమానంగా తింటారులే. ఒకటేమో ఆదర్శ పెట్టు, ఒకటేమో ఆశ్రిత పెట్టేసి. మా పిల్లలు వచ్చేసి ఇంకా రెడీ అయిపోయారండి. మా క్యూట్ గర్ల్ ఆశ్రిత కూడా స్కూల్కి రెడీ అయిపోయాను. గోల్డెన్ కలర్తో డ్రెస్ వేసుకొని ఇంకా తల స్నానం చేయించేసాను. ఇంకా పాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా మా పిల్లలు బడికి వెళ్తున్నారండి అని ప్రార్థన చేయించేసుకోవాలా. మా తర్వాత మా నాన్నకు ఫోన్ చేయాలా. మా నాన్న ఫోన్ చేస్తే కాబట్టి మామూలుగా మర్చిపోయాడు కదా. తాతే ఉంటాడు. పౌడర్ పోతున్నాడు. ఏయనా జాగ్రత్త తీసుకెళ్ళి జాగ్రత్త తీసుకొచ్చుకో. సరేనా? పడతాడు 30 కంతా తలపై ఆయమ్మ ఉంటుంది. వాళ్ళే తీసుకో. ఇంకా తీసుకున్నా ఇప్పుడు కాదు. ఉన్నాయి బీరోలో పెట్టేసి. తాళం దూరాడు తర్వాత
నువ్వు కూడా పనికి వెళ్తున్నావా? కాదు మమ్మీ, రాదు డాడీ. నేను వస్తామమ్మా. పువ్వులు మధ్యాహ్నం వచ్చిందా తేమాకు, సరేనా? ఉండు టీ బ్యాగ్ మొత్తం నేను క్లిప్లు ఎట్టు పెట్టానో అట్టే తీసుకోవాలి మళ్ళీ నువ్వు, సరేనా? లేదా మాకు ఓకేనా? దండ కొడితేమో మాకు మేము మళ్ళీ రేపు చాలా వేసేస్తాం మధ్యాహ్నం. తీయమాకు అంటున్నా అందుకే. గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్ మమ్మీ. నాకు కాదు మమ్మీ, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మా పిల్లల కోసం అని చెప్పేసి స్నాక్స్ అయితే తీసుకొచ్చానండి. వీటిలో ఏమైనా పెడితే వాళ్ళే ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇంకా అయిపో కేజీ ఆ విధంగా అయితే తీసుకొచ్చేసాను. స్నాక్స్కి వచ్చేసి ఇంకా ఇవి అయితే పెట్టేసానండి. ఇంక చాలు, ఇంకా కాయ ఒకటి ఉన్నాయి. మరే స్నాక్స్ కావాలా? అవన్నీ బూందీ బూందీ సాయంత్రం మొత్తలే. బూందీ కూడా పోయమంటావా? వామ్ ఇన్ని బాక్సులు వేసుకోవాలి. మేము మిస్ కొట్టింది నిన్న, ఇంకా నీకు దీంట్లో పోసుకోమని. అబ్బాయి పెట్టు మరి మా అయ్యి ఆదర్శ్ స్కూల్లో కూర్చుంటాడు కదా, అప్పుడు అడుగు పెట్టేసి, సరేనా? కానీ ఇక ఫాస్ట్గా ఉన్నది మా పట్టు పట్టు. అబ్బాయి తిన్నాడా? 2 ముద్దలు. అది ఒకటి తీసుకేసుకో. ఇది జిప్పు తీసి దాంట్లో పెడతా స్నాక్స్. ఇది అబ్బాయికి పెరుగులే కానీ అబ్బాయి పెట్టేసి, అది తీసే నీకు గుడిమూత దాంట్లో పెడతా. మొత్తం ఒకసారి సరే. ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇద్దరు. అదా షాయ్ చెప్పరా, వాడు గెలుకున్నాడు రోజా. ఆశ్రిత బాయ్. సరే ఇంక నేనైతే ఉందాం అనుకున్నాను. పిల్లలు నాకైతే టైం లేదు కాబట్టి ముందుకు వెళ్ళాలి టైం ముందుకి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడైతే వీడియో మీకు రోజు తీసి చూపించింది ఏ విధంగా వెళ్ళేది మొత్తం. ఇంకంతా ఏడవర్లే. పరిశుద్ధ ప్రేమల తనకు నీకు స్తోత్రములు, దేవునికి నీకు స్తోత్రములు, నన్ను కాచి భద్రపరిచినందుకు దేవ. ఇంతవరకు మా పిల్లల పట్ల మీరు తోడుండి దీవించి కనిపించి బలపరిచినందుకు నీకు స్తోత్రములు దేవ. ఆశ్చర్యకారాలు చేసిన గొప్ప దేవునికి నీకు స్తోత్రములు. నీలాంటి వాడు లేడు, నీలాంటి వాడు కమరాడు దేవ. నాయన నా బిడ్డలు మరి రోజు స్కూల్కి వెళ్ళిచుండగా నీవే తోడుండమని ఇచ్చిన దేవ. ఆ బిడ్డల పట్ల మీరు తోడుండమని వచ్చిన ఆ బిడ్డలు మంచి జ్ఞానాన్ని, శక్తిని, బలమును దయచేయండి దేవ. నేను వాళ్ళు చదువుకున్న పట్ల మీరే తోడుండమని వచ్చిన దయచేయండి. ఆటకు ఇబ్బంది లేకుండా నీవే తోడుండమని వచ్చిన దేవ. మా పిల్లలు రాకపోకలను మీరు తోడుండమని పోయిన సంవత్సరం అంతా కాచి భద్రపరిచాం. ఇదే కూడా ఈ సంవత్సరం కూడా అంత విధంగా నేను కాచి భద్రపరిచి మంచి జ్ఞానాన్ని, శక్తిని, బలమును ఆ బిడ్డలకు దయచేయమన్నది.
చదువుకునే జ్ఞానాన్ని బుద్ధిని దయచేయమడుచున్న దేవ, నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు దేవ. నీవు ఉంటే చాలు, నీవు అంటే ఉండవు, సహాయం చేసుకోమడుచు. ఆ ప్రార్థనలో తోడుగా ఉండమని ఇచ్చిన ప్రార్థన ఇష్టం చేతను అప్పచెప్పుకుంటూ మరొకసారి విన్నపించుకుంటూ, నా బిడ్డలు పిలిచిన ప్రేమ మందు చదువుకున్న జ్ఞానం నందు అన్నింటినీ మీరు దయచేయమడుచు. నజరుడు వేసిన విడుకుంటున్నాము తండ్రి. చేసుకున్నా ప్రార్థన చేసుకున్నా నాయ లే, బస్సు వచ్చిందిలే, బస్సు వచ్చింది బా, బస్సు వచ్చింది. ఓకేనండి, ఇంకా పిల్లల్ని అందరూ అయితే రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంకా భోజనం కూడా పెట్టేసాను. ఇంకా ఈరోజు టిఫిన్ చేయడం కుదరలేదు, కానీ ఇంక ఈరోజు పోస్తే ఎలా ఏదో ఒకటి దోశ ఇడ్లీ కానీ ఇంకా పోసేసి ఇంకా పిల్లల బాక్స్లు, లంచ్ బాక్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇప్పుడే నేను ప్రే చేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకా అంటే ఇంతకుముందు పాస్టర్ గారికి ఫోన్ చేశాను, అయితే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి ప్రార్థన చేశానండి. మా ఇద్దరు పిల్లలకి గాడ్ బ్లెస్ యూ అని దీవించేశాడు. చాలా సంతోషం అనిపించింది. ఇంకా పిల్లల్ని అయితే బడికి పంపించాలి, బస్సు వచ్చే టైం అవుతుంది. ఇంక టైం వచ్చేసి 7 అవుతుంది. 7:15 వచ్చింది అనుకుంటున్నా. సరే ఇంకా అక్కడికి ఇది బస్సు నాకేం తెలుసు. ఓకేనండి, ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. పిల్లల్ని 7 గంటలకు స్కూల్కి పంపించేస్తే ఇంకా ఈ టైం పని అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. పొద్దున్న 5 గంటలకు వేసాను తెల్లవారుజామున. ఇంక లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళ స్కూల్కి పంపించేశాను. ఇంకా అదేవిధంగా మా ఆయన కూడా పనికి వెళ్ళిపోయాడు. ఆయన పనికి వెళ్ళిన కాడ నుంచి నేను గుడ్లు ఉతికేసుకొని, అంటలు తోముకొని, డ్రమ్ముకు నీళ్ళు పోసుకొని ఇంక ఈ విధంగా ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. అక్షయ్ వచ్చేసి స్నానం చేయించేసాను. వాడు నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా పొద్దున బెండకాయ కర్రీ రెడీ చేసాను కదా, బెండకాయ ఫ్రై కర్రీ చేద్దామంటే కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఫ్రై రెడీ చేసేసాను. నేను కూడా శుభ్రంగా జడేసుకొని ఇప్పుడే బ్రష్ చేసేసి ఫ్రెష్గా చేసేసుకొని వచ్చేసాను. ఆకలి అవుతుంది. ఇంకా మా పిల్లలు వచ్చేసి పాపం ఎలాగుందో ఏమో, ఫస్ట్ టైం అండి ఈరోజు వెళ్ళటం స్కూల్కి కూడా. మరి మధ్యాహ్నానికే వస్తానంట, ఎందుకంటే ఒక 10 రోజులు అలా మధ్యాహ్నానికే పంపిస్తున్నామమ్మ అని చెప్పన్నారు. అందుకని ఇంక 10 రోజులు మధ్యాహ్నానికే వచ్చేస్తాను. నేను వచ్చేసి ఇంకా ఆవకాయ వేసుకున్నాండి. కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాను. ఇంకా పచ్చడితో పాటు మనకి బెండకాయ ఫ్రై. మా ఆయనేమో ఇంకా అక్కడ పనికి వెళ్ళిన వాళ్ళే టిఫిన్ చేస్తారు, అందుకని చెప్పేసి ఇంకా అక్కడే టిఫిన్ కూడా చేసేస్తాడు. ఇంకా వచ్చేకి లేట్ అవుతుంది అనుకుంటా. ఏంది మరి 10 అయినా కూడా ఇంకా రాలేదు. అక్షయ్ కూడా భోజనం పెట్టేసాను. వాడికి పెరుగన్నం పెట్టేస్తే వాడు పెరుగన్నం తినేసాడు. ఇంక నేను ఇంకా భోజనం చేసేసి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని మిషన్ కుట్టాలని నా చీరలా ఉన్నాయి. మా నాన్నమ్మ చీర కూడా అంతే ఉండిపోయినాయి. ఇంకా మా నాన్నమ్మది నాది రెస్ట్ తీసుకున్నాక కుట్టేసేయాల భోజనం చేసి. అమ్మల కాడైతే మా అమ్మ 7ంటికి అన్నం వండేసి ఇంక పని పోయినా పోయినా కానీ 8-9 భోజనం చేసేస్తాం. ఇంకేడంటే నేను ఒక్కదానే కదండి చేసుకునేది. ఇంకా అన్ని పనులు అయిపోయినాక తింటేనే మళ్ళీ హుషారు ఉండిద్ది, లేకుంటే అన్నం తిన్నాక ఏం పని చేయబుద్ది కాదు. అందుకని చెప్పేసి ఇంక భోజనం చేయకముందే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. బెండకాయ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది అప్పటికప్పుడు చేయడం. మీరు ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టారో కామెంట్ చేయండి.